ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ప్రియ జ్ఞానస్వరూపులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్సమాంజలు. సుకృతశ్రీ పద్య సౌరభాలు. కుండలిని రసవాహిని మండితుడై దివ్యభావ మహిమాన్వితుడై చండ ప్రచండ భాస్కర మండితుడై బ్రహ్మమగును మనుజుడు సుకృతి. సుకృతాత్మ విను. కుండలిని యోగ అమృతత్వ చైతన్య రసప్రవాహంతో కూడినవాడై జితేంద్రియుడై సిద్ధపురుషుడై బహుజన్మ కర్మల త్రిగుణాత్మక త్రిశరీర అవస్థలకు అతీతుడై అజ్ఞానాంధకారాన్ని భేదించుకొని ఛేదించుకొని ఊర్ధ్వముఖ సంచారుడై షట్చక్రములను హంసారూఢుడై మరణమును జయించి నిర్వికల్ప సమాధినిశ్చయుడై మానవుడే ఈ సమస్త సాధనలను పూర్తిగా వించి దేశకాల పాత్రములు లేక సదా నిరంజనుడై పరిపూర్ణ పరబ్రహ్మమగుతున్నాడు. యోగులు సర్వేశ్వరుని లోకుని తమయందే కాంతృలోకుల వలనే రాగద్వేషములందరూ భోగరహితులు ఆత్మభావ ముక్తులు సుకృతి. సుకృతి యోగానందామృత తత్వనిధి విను. యోగజన బృందములు అన్నీ ఆ సర్వేశ్వర ఐశ్వర్యవంతుడైన భగవంతుడిని తమ తమ మానస సరోవరాలలో నిలుపుకొని దర్శిస్తూ ఉంటారు. వారు లౌకిక జనుల వలె మమతా అహంకారాలు సుఖదుఖాలు రాగద్వేషాలు ఏనాడును వారిని తాకనీరు. ఎందుకంటే వాళ్ళు దేనికి స్పృశించరు, ఎందున బద్ధులు కారు. వారు ఇంద్రియ సంబంధ భోగాలను పూర్తిగా పరిత్యజింపజేసిన వారు పరిపూర్ణంగా ఆత్మభావముక్తులై జీవిస్తూ ఉంటారు. జీవులిల యోగమన వెస బావురుమను శ్రమమటన్రు భయమేల తగన్ జీవుడగు తాను దేవునిగా వెలయుట యోగధర్మ కార్యము సుకృతి. సుకృతి యోగజ్ఞాన కైవల్య నిధి విను. జీవజంతువులైన మానవదేహులైన వారిని యోగం నుండి సాధించండి, నేర్చుకోనుండి అని చెప్పగానే వారందరూ బావురు అనే బాధకు దుఃఖానికి గురి అవుతూ ఉంటారు. కష్టంతో కూడిన పని అంటూ ఉంటారు. అట్లని భయము పొందవలసింది లేదు. ఎందులో కనుక జీవస్వరూపుడైన తాను దేవుని స్వరూపంగా రూపొందుటయే యోగానుష్ఠానం, తద్వారా జరిగే ధర్మకార్యం. ఇది సనాతనంగా యుగయుగాల నుండి మహాబ్రహ్మకల్పముల వరకు శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటున్నది. దీనికి ప్రయత్నమే పురుషత్వం.
పురుష ప్రయత్నం లేనిదే ఏది కొనసాగదు అనే దానికి నిదర్శనం. యోగమున ఇంద్రియంబులల్లోగొని చిత్తంబు శివునిలో లయమందన్ భోగింతృ పరానందపుడు ఆగమ సుజ్ఞానవేత్తలగుటను సుకృతి. సుకృతి స్వతసిద్ధ బ్రహ్మ నిర్వాణ స్థితి సారథీ విను. సమత్వం యోగం ఉచ్యతే జీవో బ్రహ్మైవ నాపరః కర్మసు కౌశలం. ఈ మొదలైన వాక్యాలు జీవుడే బ్రహ్మని సూత్రీకరించడం వలన యోగం ద్వారా సమస్త ఇంద్రియాలను మనస్సు చేత నిగ్రహించి శివతత్వంలో చిత్తాన్ని లయం చేసి పరానందమైన అమృతత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆగమముల సారమునెరిగిన సుజ్ఞాన మహాత్ములగునట్టి వారే యోగులని చెప్పబడుతున్నారు. అంటే జ్ఞానిత్వాత్మైవమే మతం అన్నట్లుగా. యోగేశ్వరేశ్వరుడు హరి యోగులలో గురుడు వీర బ్రహ్మేంద్రుండు బాగైన యోగ బలముడు యోగముదా నమ్మిసేయు యోగికి సుకృతి. సుకృతి యోగైశ్వర్య ప్రదాతమైన విజ్ఞాన నిధి విను. విశ్వంలో నామరూప ద్వంద్వ త్రిగుణాతీతులైనటువంటి మహాయోగులు ఎందరెందరో ఉన్నారు. వారిలో ముఖ్యమైన వారు ఎందరో కూడా వర్ణించడం వీలుపడదు. అట్టి యోగేశ్వరేశ్వరులైన యోగులలో మిక్కిలి ఉత్తమములైన వారు యోగులకే యోగులు, మరి యోగిరాజులకే యోగిరాజు, ప్రభువులకే ప్రభువు, జగద్గురువులకే జగద్గురువు అయినటువంటి శ్రీరామచంద్రుల వారు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పబడ్డారు. అలాగే కృష్ణం వందే జగద్గురు అన్నవారు హరి శ్రీకృష్ణ భగవానుల వారు. మరియు యోగాన్ని నమ్మి తముదా ఉద్ధరించుకోదూతు యోగ సాధకులకు సమస్త దేవీదేవతా యోగ స్వరూపులై విశ్వరూప చైతన్య పరమ పరిపూర్ణ యోగ చైతన్యాన్నిచ్చి అనుగ్రహించి ఒడిదుడుకులను సరిచేసి సముద్ధరించుతుందురు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనుగ్రహిస్తే అతడు యోగి అవుతాడు. ఇందులకు ఒక మహాకారణం ఉన్నది. ఒకే ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మ చైతన్యమే కనుక ఇంకా వేరేది లేదు అని నా ఆత్మస్వానుభవం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. అరుణాచలమున ఋషి అయి మరి రమణుడు ప్రభవమంది మనుజావళికి పరమార్థము బోధించిరి దురిత భవాంబోధులెల్లదొలగగ సుకృతి. సుకృతి అధ్యాత్మ జ్ఞాన విజ్ఞాన సముపార్జన సౌరభ నిధి విను. ఈ లోకంలో అరుణాచలం అనే చిన్న గ్రామంలో గురు పరంపరను ఉద్ధరించడం కోసం మహర్షి అయి అవతరించి మానవ కోటిని తరింపజేయుటకై శివస్వరూపుడై పరమ ఆధ్యాత్మిక రహస్యాలను బోధించి పాప పంకిలమైన ఈ జనన జరావ్యాధి మరణముల నుండి భక్తుల విముక్తులు గావించుతూ ఉన్నవారే శ్రీ అరుణాచల రమణ మహర్షులుగా, సాక్షాత్తు శివస్వరూప దైవంగా, పరమ పూజ్యులుగా, విశ్వారాధ్యులుగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. వీరిని అనుసరించి గురుమార్గంలో ఎందరెందరో ఎన్నెన్నో సందేశములను అవదలదాల్చి సందేహాలను తీర్చుకొని స్వస్వరూపాత్మానుభూతి జన్మ సాఫల్యాన్ని నిర్లిప్తతగా పొంది అమృతత్వ నిర్వాణం పొంది ఆనందప్రదులై ఉన్నారు.
యోగైక సర్వరక్షణ బాగుగా సేవించునతడు బ్రహ్మార్పణుడై యోగము రక్ష చేసే యోగుల రుదు దొరకు కోటికొక్కరు సుకృతి. సుకృతి సర్వలోక కళ్యాణకృతి. విను, ఒకే ఒక యోగముతో కూడిన సర్వలోక రక్షణ కొరకై సందేహరహితుడై సేవించుకొను భక్తుడు ఎవడో అతడే పరబ్రహ్మ సమర్పితుడు. అలా యోగాన్ని రక్షించుకొని నిలిచి పరబ్రహ్మానుగ్రహాన్ని పొందగలిగిన సాధకులు లభించాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ సహస్రాణం మనుష్యేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని సెలవిచ్చారు. పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్య సంస్కారం చేత పుట్టవలయు. అట్లు కాకపోతే అతి కష్ట సాధ్యంబు అఖిల జీవసంగ ఆత్మలింగ అని శ్రీ గురుమూర్తి గారు చెప్పారు. అలాగే ఏ కోటికో ఈ లోకంలో ఒకరుంటారు, వాళ్ళే తరిస్తారు. అంటే ఎక్కువ మంది లభించరని చెప్పడమే కాదు, అది ప్రతీతి. యోగాగ్నిలో శరీరము బాగుగా దహింపజేసి పరిశుద్ధం వై రాగజిత రోగరహితులు త్యాగులు నా సిద్ధుల ఆత్మధన్యులు. సుకృతి. సుకృతి విను, నేను దేహం ధరించి జీవుడనయ్యున్నాను. ఆత్మపరంగా స్వరూపత పరిణామం లేని ఈశ్వరుడని యోగమనడి అగ్నిలో తమ శరీరముల ఇంద్రియ వాంఛలను దహింపగా చేసి కల్మషరహితుడై రాగద్వేషాలను జయించిన జన్మకర్మల జరావ్యాధులు లేని వారై కర్మకర్తృత్వ భోక్తృత్వ సర్వ అహంకారాలు లేని నిర్లిప్త సన్యాసులు ఈ సర్వసంగ పరిత్యాగులనగా సిద్ధపురుషులు అనబడి ఆత్మపరంగా నిర్వికారులై నిత్య నిరంజన నిరవధిక ధన్యజీవనులు అగుతున్నారు అని ఈ పద్య అర్థం. గుణకాయములీ రెండిట గణింపగా అంతరంబు కలజంతైనన్ గుణములు కల్పాంతములై క్షణికమ్మగు భూత బృంద కాయము. సుకృతి. సుకృతి విను, గుణాలను శరీరాలను ఈ రెండింటినీ చక్కగా పరిశీలనం చేసి సమగ్రంగా సందేహరహితంగా గ్రహించి శ్రేష్టత్వాన్ని ఆచరణ రూపంగా అనుభవింపగలిగితే వీటి రెండింటి మధ్య గల భేదం ఊహకందనంతగా ఉంటుంది. ఏలననగా ఈ సృష్టిలో ప్రాణికోటికి అంతటికీ శరీరాలు ఇవ్వబడతాయి, తెచ్చుకోబడతాయి, కానీ గుణాలు ఇవ్వబడవు. గుణములు అన్నవి కల్పాంతరములై శాశ్వతములుగా నిలిచిపోయి శరీరాలు క్షణభంగురముల వలె అశాశ్వతములై పదే పదే రాలిపోతుంటాయి. పండుటాకు విధానం. గుణాలు సనాతనాత్మలు, శరీరాల అనాత్మలు. ఇదే మనం తెలుసుకోదగిన సత్యం. స్వరూపధర్మం ఆత్మ, జగత్పరిణామం శరీరం. స్వరూపధర్మం ఆత్మ అని తెలుసుకో, జగత్పరిణామం శరీరం అని భావించు. విను, పుట్టుకతోనెవ్వడు ఘనుడైనను హీనుడైనగాడు తలంపన్ తన అల్పానల్పంబులు తన చేతల వలనయనుట తథ్యము. సుకృతి.
సుకృతి వినుము. ఈ లోకంలో తల్లి గర్భం నుండి పుట్టిన తోడనే మహాత్ముడుగా కానీ లేదా హీన స్వభావం కలిగిన వాడుగా కానీ, అంటే జాతి తక్కువ వాడుగా కానీ కావడం అనేది జరగడం లేదు. మరి ఏమిటయ్యా ఆలోచిస్తే, అంటే తన చిన్నతనమైన తన మిన్నతనమైన, అంటే గొప్పతనమైన తనదైన ఆచరణాత్మక చేతనే కానీ వేరే కాదు అని, తన పతనం కానీ ఉద్ధరణం కానీ తన ద్వారానే తనకు జరిగి తనకే లభించుతుండును. ఇందులోకి వేరే కారణం వెతకడం అనేది ఏమీ లేదు. కామోపభోగ్య వస్తువుగా మహిళను గూర్చిరాయ కావ్యమగుణ. స్త్రీలో మేలి గుణములేవో స్త్రీమూర్తి గురించి నీకే తెలియను సుకృతి. సుకృతి విను. పురుషులే స్త్రీల కంటే అధికులని చెప్పి పురుషాధిక్య సమాజం పరమపావనమైన స్త్రీ దేవతను గూర్చి అపోహలతో కామోపభోగ్య వస్తువుగానే భావించి ప్రఖ్యాత నవలాకర్త స్త్రీవాద రచయిత గుడిపాటి వెంకటాచలం అంటివారు, ఇంకా ముప్పాళ్ళ రంగనాయకమ్మ మొదలైన ఎందరో స్త్రీలు అలా సరి అయిన అవగాహన లేక వ్రాశారు. కానీ అది ధర్మ వ్యతిరేకమే కాక సత్యదూరమని కూడా తెలుసుకోండి. అది ఎంతో విడ్డూరం. స్త్రీ వివిధ రూపాలలో ఎట్టి తత్వం కలదో, ఏ ఏ గుణాలకు నిలవో వాటిని గురించి వివరించడం అనేది పరికింపగా అది నీకే చెల్లును ఓ సుకృతి అంటున్నాడు. ఇది సత్యం శివం సుందరం. హరి ఓం తత్సత్.